గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 1 ఎపిసోడ్ 7. ఈ ఎపిసోడ్ మొదట్లో కింగ్ రాబర్ట్ బరాథియన్ మరణిస్తాడు. అతను మరణించే ముందు నెడ్ స్టార్క్ ని పిలిచి తన కొడుకు జాఫ్రీ పెద్దయ్యే వరకు రాజ్యం చూడాలని అడుగుతాడు. నెడ్ దీనికి ఒప్పుకుంటాడు, కాని వారసుడు అనే బదులు చట్టబద్ధమైన వారసుడు అని రాసుకుంటాడు. నెడ్ జాఫ్రీని రాజుగా అంగీకరించడు, ఎందుకంటే జాఫ్రీ రాబర్ట్ కొడుకు కాదని అతనికి తెలుసు. రాబర్ట్ మరణించిన తరువాత రెన్లీ బరాథియన్ రాబర్ట్ తమ్ముడు నెడ్ని కలిసి తనకి సహాయం చేయమని అడుగుతాడు. రెన్లీ తానే రాజు అవ్వాలని అనుకుంటాడు, కాని నెడ్ ఒప్పుకోడు, ఎందుకంటే రాబర్ట్ మరో తమ్ముడు స్టానిస్ పెద్దవాడు కాబట్టి అతనే రాజు కావాలి అని నెడ్ అనుకుంటాడు. నెడ్ లిటిల్ ఫింగర్ ని కలిసి జానా గార్డ్లని సిద్ధం చేయమని చెప్తాడు, కాని లిటిల్ ఫింగర్ నెడ్ ని మోసం చేస్తాడు. మరోవైపు వాల్ దగ్గర చచ్చిన మనుషులు లేచి వాల్ మెంబర్స్ పై దాడి చేస్తారు. జాన్ స్నో మరియు అతని ఫ్రెండ్స్ వాళ్లని చంపుతారు. లార్డ్ కమాండర్ మోర్మాంట్ జాన్ కి తన కుమారుడు జోరా మోర్మాంట్ గురించి చెప్తాడు. అతను గుర్తు చేసుకుంటాడు. డోత్రాకి వైపు డెనెరిస్ టార్గెరియన్ తన కాల్ డ్రోగో బిడ్డకి తల్లి కాబోతోంది. కాల్ డ్రోగో 7 కింగ్డమ్స్ ని జయించి తమ కొడుకుకి ఇస్తానని చెప్తాడు. కింగ్స్ లాండింగ్ లో సెర్సీ రాజుని కింగ్ రాబర్ట్ రాసిన కాగితం ఇచ్చిన మనిషిని చంపిస్తుంది. నెడ్ తన కూతుళ్లు సాన్సా ఆర్యాలని వింటర్ఫెల్ కి పంపాలని చూస్తాడు, కాని ఆర్యా తన సోర్డ్ ఫైటింగ్ టీచర్ సైరియో ఫోరెల్ తో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. సాన్సా మాత్రం పోవడానికి ఇష్టపడదు. నెడ్ కోర్ట్ కి వెళ్లి జాఫ్రీ కాదు స్టానిస్ రాజు అవ్వాలని చెప్తాడు. సెర్సీ తన గార్డ్లని పిలుస్తుంది. లిటిల్ ఫింగర్ నెడ్ పై కత్తి పెట్టి నేను నిన్ను హెచ్చరించాను, నాతో పోటీ పడొద్దని అని అంటాడు. ఎపిసోడ్ చివర్లో నెడ్ మరియు అతని మనుషులు సెర్సీ జాఫ్రీ మనుషుల చేత చంపబడతారు. నెడ్ అరెస్ట్ అవుతాడు. సాన్సా సైనికుల చేత పట్టుకోబడుతుంది, కాని ఆర్యా తప్పించుకుంటుంది. ఆర్యా తన టీచర్ సైరియో సహాయంతో పారిపోతుంది. ఇలా ముగుస్తుంది యు విన్ ఓర్ యు డై ఎపిసోడ్. తరువాత ఏమవుతుందో చూడాలి.